హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్సి ది స్మాల్ ఫ్యామిలీ. క్రౌన్ 11 మిస్టరీ బాక్స్. అసలు ఈ క్రౌన్ 11 అనే యాప్ కానీ వెబ్సైట్ కానీ నిజంగా పేమెంట్ చేస్తుందా? నిజంగా 20 రూపీస్ పెట్టి లక్కీ బాక్స్ ఓపెన్ చేస్తే 2000, 5000 నిజంగానే గెలుచుకోవచ్చా? ఆ గెలుచుకున్న డబ్బులు మన బ్యాంక్ అకౌంట్లోకి విత్డ్రా అవుతాయా అనే ఇంపార్టెంట్ విషయాల గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇక మ్యాటర్లోకి వెళ్ళిపోతే, ఈ క్రౌన్ 11 అనే యాప్ మనకి గూగుల్ ప్లే స్టోర్లో దొరకదు. ఎందుకు అంటే గూగుల్ ప్లే స్టోర్లో వచ్చే ప్రతి యాప్ని గూగుల్ రివ్యూ చేస్తుంది. అంటే ఇది రియలా ఫేకా, ఒకవేళ మనీ ఇన్వెస్టింగ్ గేమ్ కానీ మనీ ఇన్వెస్టింగ్ ప్లాట్ఫామ్ కానీ అయితే దాంట్లో రిస్క్ ఎంత అని చెప్పి అనాలిసిస్ చేస్తుంది. అన్ని టెస్టుల్లో ఆ యాప్ కనుక పాస్ అయితేనే మనకి ఆ యాప్ అనేది గూగుల్ ప్లే స్టోర్లో అందుబాటులోకి వస్తుంది. కానీ ఈ క్రౌన్ 11 అనే యాప్ మాత్రం మనకి గూగుల్ ప్లే స్టోర్లో అందుబాటులో లేదు. ఎందుకంటే ఇది ఒక ఫ్రాడ్ ప్లాట్ఫామ్ అని చెప్పేసి గూగుల్ స్వయంగా రివ్యూ చేసింది. అయితే ఈ గేమ్లో నిజంగా డబ్బులు పెట్టి ఆడిన వాళ్ళకి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. మనం యూట్యూబ్లో, ఫేస్బుక్లో, అలాగే ఇన్స్టాగ్రామ్ రీల్స్లో చూస్తూ ఉంటాం. 20 రూపాయలు పెట్టుబడి పెడితే 2000 వచ్చిందని, 5000 వచ్చిందని, డైలీ ప్రాఫిట్ విత్డ్రా చేసుకుంటున్నామని చెప్పి ముఖ్యంగా కొంతమంది యువకులు మనకు కనిపిస్తూ ఉన్నారు. కొంతమంది బైక్ తీసుకొని పెట్రోల్ బంక్ ముందుకు వెళ్ళి, ఇప్పుడే నేను క్రౌన్ 11 గేమ్ ఆడి నా పెట్రోల్ ఫుల్ ట్యాంక్ సరిపడా డబ్బులు సంపాదిస్తాను అని ఛాలెంజ్ చేసి నిజంగానే దాంట్లో ప్రాఫిట్ వచ్చినట్లు చూపించి ఫుల్ ట్యాంక్ చేసుకున్నట్లు చూపిస్తారు. కానీ అది రియాలిటీ కాదు. ఎందుకంటే ఈ క్రౌన్ 11 అనే యాప్ కొంతమంది ఎంప్లాయీస్ని పెట్టుకుంది. అంటే యూట్యూబర్స్ కానీ, ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ, ఇంకా కొంత పాపులారిటీ ఉన్న వ్యక్తులతో డబ్బులు ఇచ్చి మరీ ఇలాంటి పనులు చేయిస్తుంది. వాళ్ళకు ఇచ్చిన డెమో అకౌంట్తో లాగిన్ అయ్యి డెమోలో గేమ్ పే చేస్తారు. అంటే మూడ్ యాప్ అన్నమాట. అది నిజమైన యాప్ కాదు, నిజమైన ప్లే కూడా కాదు. దాంట్లో నిజమైన డబ్బుని ఇన్వెస్ట్ చేయలేము. వాళ్ళు ఇచ్చిన డెమో అమౌంట్తోనే ప్లే చేసి వాళ్ళు విన్ అయినట్లుగా చూపిస్తారు. మీకు ఇంకా క్లారిటీ రావాలి అంటే మనం చాలా వీడియోస్ చూస్తున్నాం కదా, షార్ట్స్ చూస్తున్నప్పుడు కానీ, రీల్స్ చూస్తున్నప్పుడు కానీ మధ్య మధ్యలో ఈ క్రౌన్ 11 గురించి చాలా వీడియోస్ అయితే మనకు కనిపిస్తూ ఉంటాయి. వాళ్ళు వేలకు వేలు గెలిచాం, ప్రతిరోజు 10,000 విత్డ్రా చేసుకుంటాం, 20,000 విత్డ్రా చేసుకుంటాం అని చెప్పి హిస్టరీలో చూపిస్తున్నారు. కానీ వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో అది డిపాజిట్ అయినట్లుగా ఎక్కడా కూడా ప్రూఫ్ చూపించట్లేదు. ఎందుకంటే వాళ్ళు ఆడేది డెమో అకౌంట్. ఇంకొకడు ఏటీఎం ముందుకు వెళ్ళి, ఇప్పుడే నేను ఈ క్రౌన్ 11లో లైవ్ ప్రాఫిట్ చేసి చూపిస్తాను, చూపించి ఆ అమౌంట్ ని విత్డ్రా చేసుకుంటాను అని చెప్తాడు. నిజంగానే వాడి ఫోన్లో ప్రాఫిట్ వచ్చినట్లుగా చూపిస్తుంది. వాడు ఏటీఎంలోకి వెళ్ళి డబ్బులు కూడా విత్డ్రా చేసి మనకు చూపించడం జరుగుతుంది. ఇక్కడ ప్రాఫిట్ వచ్చింది చూపిస్తున్నాడు, ఏటీఎం నుంచి విత్డ్రా వచ్చింది కూడా చూపిస్తున్నాడు. కానీ వాడి బ్యాంక్ అకౌంట్లో అది నిజంగా డిపాజిట్ అయ్యిందా లేదా అని ఎందుకు చూపించట్లేదు? ఎందుకంటే అది డెమో మనీ, డెమో ప్లే గేమ్ కాబట్టి అది నిజంగా బ్యాంక్లో విత్డ్రా అవ్వదు. ఇదంతా జనాలను ఆకర్షించడానికి, జనాల డబ్బును దోచుకోవడానికి క్రియేట్ చేసిన ఒక పెద్ద గ్యాంబ్లింగ్ సైట్. నేను చూసిన రివ్యూస్ ప్రకారం నిజంగా వాడిన వాళ్ళు కూడా ఏం చెప్తున్నారు అంటే, ఫస్ట్ 20 రూపీస్ ఇన్వెస్ట్ చేయాలి, కాకపోతే డిపాజిట్ అమౌంట్ వచ్చేసి మినిమం 200 మీ రియల్ మనీని మీరు డిపాజిట్ చేస్తేనే మీరు అందులో ఈ మిస్టరీ బాక్స్ గేమ్ కానీ స్పిన్ గేమ్ కానీ ఆడగలుగుతారు. ఈ మిస్టరీ బాక్స్ గేమ్ ఆడినా, స్పిన్ గేమ్ ఆడినా కూడా 20 రూపీస్ పెట్టి బాక్స్ ఓపెన్ చేస్తే 10 రూపీస్ పోయింది, 10 రూపీసే వచ్చింది. అలా పెడుతూ పోతే 200లో నాకు 18 రూపీస్ మాత్రమే మిగిలింది. ఆ మిగిలిన 18 రూపీస్ కూడా విత్డ్రా అవ్వడం లేదు అని చెప్పి ఒకరు రివ్యూ పెట్టారు. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, కొన్ని వందల అనుభవాలను నేను చదివాను. అవన్నీ ఈ వీడియోస్లో చెప్తే వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది, బోరింగ్గా ఉండే అవకాశం కూడా ఉంది. కాబట్టి నేను కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రమే చెప్తున్నాను. మొత్తానికి ఈ క్రౌన్ 11 యాప్ అనేది పెద్ద గ్యాంబ్లింగ్ సైట్. దీనిలో ఇరుక్కొని మీ హార్డ్లీ ఎర్నింగ్ మనీని, మీరు కష్టపడి సంపాదించిన డబ్బుని ఇలాంటి వెబ్సైట్లలో పెట్టి మోసపోకండి. అసలు మనం కరెక్ట్గా ఆలోచించగలిగితే ఈ గ్యాంబ్లింగ్ సైట్స్ కానీ, వెబ్సైట్స్ కానీ, లేదా రియల్ మనీ గేమ్స్ కానీ ఎప్పటి నుంచి ఎక్కువగా రావడం మొదలైంది అంటే ఆఫ్టర్ కరోనా. ఎస్, కరోనాకి ముందు అన్ని దేశాలు ఆర్థికంగా బాగానే ఉన్నాయి. కానీ ఎప్పుడైతే ఈ కరోనా ప్రపంచాన్ని కుదిపేసిందో అప్పటి నుంచి చాలా మంది బాగా చదువుకున్న వాళ్ళు డబ్బు సంపాదించడం కోసం సైబర్ నేరగాళ్ళ అవతారం ఎత్తారు. వాళ్ళు చేసే పనులే ఇవన్నీ. ఒకవేళ కాదు అని చెప్పి మీరు ఈ క్రౌన్ 11 యాడ్స్ కి అట్రాక్ట్ అయ్యి
మీరు డౌన్లోడ్ చేసుకుంటే మీ విషయంలో ఏం జరుగుతుంది అనేది నేను ఇప్పుడే క్లియర్ కట్గా చెప్తాను, వినండి. మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకుంటారు. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ చేసుకుంటారు. చేసుకున్న తర్వాత మినిమం 200 డిపాజిట్ మ్యాండేటరీ కాబట్టి ఆ 200 డిపాజిట్ చేస్తారు. తర్వాత మీ వ్యాలెట్లో ఉన్నది కేవలం 200 కాబట్టి మీరు పూర్తిగా 200 పెట్టి ఆడడానికి ప్రయత్నించరు. ఫస్ట్ 20 రూపీస్ బాక్స్ ఓపెన్ చేస్తారు, లాస్ అయిపోతుంది. తర్వాత 50 ఓపెన్ చేస్తారు, లాస్ అయిపోతుంది. తర్వాత 100 ఓపెన్ చేస్తారు, ఇక్కడ లాస్ అవ్వచ్చు, లేదా 150 రూపీస్ 200 రూపీస్ మీకు రిటర్న్ రావచ్చు. సో ప్రతి 2-3 గేమ్లకు ఒకసారి మీకు విన్నింగ్ అనేది చూపిస్తుంది. అది ఎంతవరకు మీకు ఈ గేమ్ అలవాటు అయ్యేంత వరకు. ఓహో, ఇందులో లాస్ కాదు, ఇది ఫేక్ కాదు, ఇది రియల్ గేమ్, నిజంగానే డబ్బులు ఇస్తుందని మీకు నమ్మకం కలగడం కోసం మాత్రమే అలా యాప్ అల్గారిథం అనేది సెట్ చేసి పెట్టారు. ఒకవేళ మీ లక్ బాగుండి మీరు 200 డిపాజిట్ చేస్తే మీకు 2000 వచ్చింది అనుకుందాం. అలా ఎందుకు అవుతుంది అంటే వాళ్ళు సెట్ చేసి పెట్టుకున్న యాప్ అల్గారిథంలో ఉన్న క్రాషెస్ వల్ల అప్పుడప్పుడు అలా ఎక్కువగా ప్రాఫిట్ రావడం జరుగుతుంది. అలా వచ్చింది అని మీరు సంతోషపడే లోపే మీ ఆశలన్నీ ఆవిరైపోతాయి. ఎందుకంటే మీకు వచ్చిన ఆ 2000 ఏదైతే ఉందో అది అస్సలు విత్డ్రా అవ్వదు, మీ బ్యాంక్ అకౌంట్లోకి రాదు. ఈ క్రౌన్ 11 గురించి నేను చేసిన రీసెర్చ్లో రియల్గా ఆడిన ప్లేయర్స్లో ఎక్కడా కూడా ఒక చిన్న పాజిటివ్ కామెంట్ కూడా నాకు కనిపించలేదు. మరి ఇన్స్టాగ్రామ్స్లో యాడ్స్లో కనిపిస్తున్న వాళ్ళకి ఎలా ప్రాఫిట్ వస్తుంది అంటే నేను ఇంతకు ముందే చెప్పాను, అది రియల్ మనీ కాదు, అది డెమో అకౌంట్, డెమో మనీ అని చెప్పి. వాళ్ళందరూ మిమ్మల్ని అట్రాక్ట్ చేయడానికి మాత్రమే అలా చూపిస్తున్నారు. దయచేసి నమ్మి వాళ్ళ వలలో పడి మోసపోకండి. ఈ యాప్ ద్వారా ఎంతో మంది ఎన్నో లక్షల రూపాయలు లాస్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. దయచేసి ఈ క్రౌన్ 11 గేమింగ్ కానీ, ఈ క్రౌన్ 11 యాప్ అండ్ వెబ్సైట్ కానీ ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మీ రీల్స్లో కానీ, లేదా షార్ట్ వీడియోస్లో కానీ, లేదా ఫేస్బుక్ షార్ట్స్లో కానీ ఈ క్రౌన్ 11 అనే యాప్ గురించి యాడ్ కనిపించినట్లయితే వెంటనే స్కిప్ చేసేయండి, లేదా పైకి స్క్రోల్ చేసేయండి. అస్సలు పట్టించుకోవద్దు. డబ్బు సంపాదించాలనే ఆశ ప్రతి ఒక్కరికి ఉంటుంది. లైఫ్లో బాగుపడాలి, సెట్ అవ్వాలి, సమాజంలో గౌరవంగా బతకాలి అని అందరికీ అనిపిస్తూ ఉంటుంది. కానీ మీ యొక్క ఆ కోరికని ఎరగా చేసుకొని ఇలాంటి యాప్స్ పనిచేస్తున్నాయి, మిమ్మల్ని నిలువునా ముంచేస్తున్నాయి. లైఫ్లో సెట్ అవ్వాలి అంటే బాగా హార్డ్ వర్క్ చేయాలి, సేవింగ్స్ చేయాలి. అప్పుడు మాత్రమే మీరు మీ లైఫ్లో ఒక స్థాయిలో ఉంటారు. మైండ్తో పని చేయాలి. అంతేకాని ఇలా ఈజీ మనీ కోసం ట్రై చేస్తే ఉన్నది కూడా పోతుంది. మీరు జీవితంలో కోలుకోలేని దెబ్బతినే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ క్రౌన్ 11 అనే యాప్ని కానీ, వెబ్సైట్ని కానీ ఎంత లైట్ తీసుకుంటే అంత మంచిది. ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఈ వీడియోని షేర్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి ఫ్రాడ్ యాప్స్, వెబ్సైట్స్ ఎంత అట్రాక్టివ్గా యాడ్ చేస్తున్నారు అంటే ఎవరైనా నమ్మి ఈజీగా మోసపోతారు. బాగా చదువుకున్న వాళ్ళు కూడా మోసపోయిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఈ వీడియోని 10 మందితో షేర్ చేసుకొని వాళ్ళు కూడా ఈ ట్రాప్లో ఇరుక్కోకుండా కాపాడతారని ఆశిస్తున్నాను. మళ్ళీ మరొక మంచి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.